ఈరోజు మనం అందరము భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. మనకి ఏది లభించింది కూడా అంతా భగవద్ అనుగ్రహం యొక్క ఫలితమే. మనకి ఏది లభించినా భగవంతుడి అనుగ్రహమే. మనం నిజానికి భగవంతుడికి ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే భగవంతుడే అన్నీ మనకిస్తున్నాడు. అన్నీ భగవంతుడికి ఉన్నాయి. మనము ఆయనకి తక్కువ అని ఇవ్వాలా, అడిగాడని ఇవ్వాలా అంటే ఆయనకి తక్కువ అని అనుకోక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు. మరి అడిగాడా అంటే ఏదో చిన్నపిల్లల చేతిలో తినటానికి పెట్టి మళ్ళీ మనం అడుగుతాం. అడిగితే వాడు వెనక్కి దాచుకొని అన్నంతసేపు ముద్దుగా అనుకుంటాం. ముద్దుగా అనుకుని ఇవ్వు 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 అని అడుగుతాం. వాడు కొంచెం వివరం వచ్చాక అమ్మే కదా అని నోటి దగ్గర తీసుకొస్తే మా నాయనే, మా తండ్రి, నువ్వే తిన్నానా, నువ్వు తింటే ఇంకా కావాలంటే పెడతాను, నువ్వే తిను బంగారం, నాకు వద్దులే, నా దగ్గర బోళ్ళు ఉంది అంటుంది తల్లి. అట్లాగే భగవంతుడు కూడా ఆయనకు అన్నీ ఉన్నా అది ఒక కృతజ్ఞతగా బిడ్డ ఇస్తే ఆనందిద్దామని, మళ్ళీ మరింత ఇద్దామని చూస్తూ ఉంటాడు. అందుకని భగవంతుడికి మనం పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో సమర్పించడం అనేది మనం భగవంతుడి యందు చూపించే కృతజ్ఞత మాత్రమే. కానీ ఏదో ఆయనకి లేవని కాదు, అడిగాడని కాదు. మనకు పరమాత్మ ఈ దేహాన్ని ఇచ్చాడు, సంపదలను ఇచ్చాడు, పుత్ర పౌత్రాదులను ఇచ్చి కాపాడుతున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ కూడా ఆయనకి మనం కృతజ్ఞతను వెల్లడించటానికే కానీ వేరే ఏం కాదు. నిజానికి ఆయనకి కావలసింది ఏమీ లేదు. ఆయనే అందరికీ అన్నీ ఇస్తాడు. ఆయనకి కావాల్సింది ఏముంది? ఆయన సర్వసంపూర్ణుడు. అయితే భగవంతుడికి ఏమి ఇవ్వాలి అన్న విషయంలో భగవద్గీత ఈ విధంగా చెప్పింది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అని కృష్ణ పరమాత్మే స్వయంగా అర్జునుడికి చెప్పాడు. నిర్మలమైనటువంటి బుద్ధితో, నిష్కామ భావంతో పరమ భక్తుని చేత సమర్పింపబడిన పత్రం కానీ, పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, జలాన్ని కానీ నేను ప్రత్యక్షంగా స్వయంగా ప్రీతితో స్వీకరిస్తాను అని పరమాత్మ చెప్పాడు. ఈ పై శ్లోకంలోని పత్ర, పుష్ప, ఫలతోయ శబ్దాల్లోని అంతరార్థం కూడా మనం తెలుసుకుందాం. ప్రతిదానికి అంతరార్థం ఉంటుంది. మనం బాహ్యార్థం దగ్గరే ఆగిపోతే అంతవరకే తెలుస్తుంది. అంతరార్థం చెయ్యాలని భగవంతుడు సంకల్పించి మనకి ఈ అంతరార్థాన్ని అందిస్తున్నాడు. మరి పరమాత్మ భక్తితో విదురుడింటికి విందుకెళ్తే విదురుడు ఆయన మీద భక్తితో పళ్ళు వదిలేసి తొక్కలు పెడితే ఆ తొక్కలే ప్రేమగా తీసుకున్నాడు కదా పరమాత్మ. తర్వాత చూసి అయ్యో క్షమించు కృష్ణ అంటే ఆయన నవ్వుకున్నాడు. అది భక్తిలో ఆయన భక్తిని చూస్తాడు కానీ ఏం పెట్టాడు, ఏమి ఇచ్చాడు అని కాదు ఆయన చూసేది. ఆ భక్తికి ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయన కూడా పరమానందపడిపోతాడు. అందుకే పరమాత్మ కష్టం లేకుండా పత్రం, పుష్పం, ఫలంతో ఏది సమర్పించినా నేను ప్రేమగా స్వీకరిస్తాను, భక్తిగా సమర్పిస్తే ప్రేమగా స్వీకరిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ పత్రం, పుష్పం, ఫలంతోయం అంటే పత్రం అంటే తులసి దళమని, పుష్పం అంటే ఏ పువ్వు అయినా, ఫలం అంటే ఏ పండు అయినా, తోయం అంటే జలం. ఈ నాలుగులో అతి తేలికగా ఎవరికైనా దొరికేవి, ఎవరికైనా అందుబాటులో ఉండేవి కనుక అవి ఇచ్చినా నేను సంతోషిస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు దాంట్లోని అంతరార్థాన్ని మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు. తెలుసుకుందాం. ఒకటి పత్రం అన్నారు. పతతీతి పత్రం
అంటే పడిపోయేది పత్రం, ఆకు రాలిపోతుంది కదా, ఉండదు కదా. అలా మనిషిని పడవేసేది మనస్సు. కాబట్టి పత్రాన్ని సమర్పించాలి అంటే మన మనస్సుని దైవాంకితం చెయ్యాలని దాని యొక్క అంతరార్థం. పత్రానికి ప్రతిరూపం ఏమిటి ఇక్కడ చెప్పింది? మనస్సు. అంటే ఆకు ఎప్పుడైనా చెట్టు నుంచి పడిపోతుంది, అట్లాగే మనిషిని కూడా పడేస్తుంది మనస్సు. కనుక ఆ పడిపోయే పడవేసే మనస్సుని పరమాత్మకి సమర్పించాలి. ఆ దైవానికి మన మనస్సును అంకితం చేస్తే చాలు, ఇంకేం చెయ్యక్కర్లేదు. ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. మరి రెండవదో పుష్పం. పుష్యతీతి పుష్పం. పుష్పం ఏమిటి అంటే వికసించేది పుష్పం. చక్కగా వికసించి ఆనందాన్ని ఇస్తుంది, అందంగా కనపడుతుంది. అది ఏమిటి అంటే మనలో మనుషులు వికసించే బుద్ధి పుష్పం క్రింద చెప్పారు. కాబట్టి మన బుద్ధిని దేవుడి మీద లగ్నం చెయ్యాలని దీని అంతరార్థం. పత్రం అంటే మనస్సు అని చెప్పారు, మనస్సుని భగవంతుడికి అర్పించాలి. పుష్పం అంటే బుద్ధిగా చెప్పారు, వికసించే బుద్ధి. ఆ బుద్ధిని పరమాత్మకి అంకితం చెయ్యాలి అని అంతరార్థం చెప్పారు. మూడవది ఫలం. విశీర్యతే ప్రహారైరితి ఫలం. ప్రహారై అంటే దెబ్బలచే విశీర్యతే అనగా పగిలేది ఫలం. జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనస్సులోని అహంకారం. జ్ఞానం అనే బోధల చేత అంటే బోధ అనే దెబ్బల చేత పగిలేది మనస్సులో ఉన్నటువంటి అహంకారం. కాబట్టి ఫలాన్ని అంటే ఫలం అంటే అహంకారంగా ఇక్కడ మనకు చెప్పి ఆ అహంకారాన్ని మనం దైవానికి సమర్పించాలి అని దానిలో ఉన్నటువంటి అంతరార్థం చెప్పారు. నాలుగవది తోయం. ఈ తోయం ఏమిటో అది కూడా తెలుసుకుందాం. తాయతే పాయతీతి అంటే త్రాయతే పాయతీతి అంటే రక్షించేది కనుక తోయము అన్నారు. సోహంభావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని గుర్తుంచుకుని రక్షించేది చిత్తం. సోహంభావంతో అంటే మన శ్వాస సోహాన్ని తెలియజేస్తుంది. అంటే నేను శివుణ్ణి, లేకపోతే నేను ఆత్మ నేను అని మనకి తెలియజేస్తుంది. ఆ ఆత్మ నేను అనేటువంటి ధ్యేయాన్ని గుర్తుంచుకొని రక్షించేది చిత్తము. మరి ఈ బుద్ధి వికసించినప్పుడు మనకి చక్కని భావాలు, మంచి అర్థాలు గోచరమవుతాయి. ఆ భావాలతో సోహంభావంతో ఉన్నప్పుడు ఆ ధ్యేయం ఎవరు అంటే పరమాత్మ, రక్షించేది చిత్తము. అంటే ఆ చిత్తము మననం చేస్తూ ఉంటుంది. కాబట్టి తోయం అంటే చిత్తం అనే అంతరార్థం. అంటే మన చిత్తాన్ని భగవంతుడికి సమర్పించాలి అనే భావం. అయితే మనస్సు మన పతనానికి మూల కారణం అవుతుంది. అందుకే దాన్ని మనం ముందుగా భగవంతుడికి సమర్పించాలి. ఎందుకంటే ఆ మనస్సే మనల్ని ముంచేస్తూ ఉంటుంది. అందుకని ఆ మనస్సుని ముందు భగవంతుడికి అర్పణ చేస్తే ముంచేది మన దగ్గర ఉండదు, అప్పుడు తేల్తాం. అలా భగవంతుడికే సమర్పిస్తున్నాం. శంకరులు అంటారు, తమ శివానందల హరిలో భవతు భవదార్థం మమ మనః అంటారు. అంటే ఈశ్వరా నా మనస్సు నీ స్వాధీనం అగుగాక అని కోరుకున్నారు. మరి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ మనకి అతి సామాన్యమైన ఆ అర్థానికి మళ్ళీ పరమార్థం ఎంత చక్కగా తెలియజేశారో మనం ఈరోజు తెలుసుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటిని భగవంతుడికి అర్పిస్తే చాలు, ఇంకా ఏమీ అర్పించాల్సిన అవసరం లేదు.
వాటికి పెట్టుబడి ఏమీ లేదు. ఏమిటి పెట్టుబడి అంటే సాధన, విచారణ. అదే మనం అందుకే మనస్సు వెనక్కి లాగుతుంది కనుక ముందు మనస్సుని అర్పిస్తే వెనక్కి లాగేది ముంచేది ఉండదు గనక అప్పుడు బుద్ధి చక్కగా వికసిస్తుంది గనక ఆ వికసించిన బుద్ధి పుష్పంలాగా పరమాత్మకి అర్పణ. అహంకారాన్ని మరి తర్వాత చిత్తాన్ని అహంకారాన్ని కూడా భగవంతుడికి అర్పణ చేస్తే భగవంతునిలో లీనమైనట్టే, ముక్తి ధామాన్ని చేరినట్లే. అంత గొప్ప అంతరార్థాన్ని మనకి శంకరుల వారు మనకి భగవంతుడు ఈ రూపంలో మనకి అందించాడు. అందరము భగవంతుడికి మన మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాన్ని సమర్పించి అందరము కూడా ధన్యులము అవుదాం. ముక్తి పదాన్ని చేరాలని భగవంతుణ్ణి కోరుకుంటూ శుభం పలుకుదాం.